ఇవాళ ఆయన ఈయన ఏమీ చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్నా, ఓడినోళ్లను, ఇంట్లో వండుకున్నోళ్లను, ఫామ్ హౌస్లో ఉంటున్నోళ్లను ఈ ఔటర్ రింగ్ రోడ్ మీ తాత తెచ్చిండా అని నేను అడుగుతున్నా. ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీ ముత్తాత కట్టిండా అని నేను అడుగుతున్నా. ఇవాళ సైబరాబాద్లో ఉన్న ఐటీ పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్ని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినాయి కాదా? అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది. మీరేం తెచ్చిండ్రా హైదరాబాద్ నగరానికని నేను అడుగుతున్నా. మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు, డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి. కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము, ఐటీ కంపెనీలను తెచ్చినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్టు తీసుకొచ్చినాము, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చినాము. ఇవాళ ఇంకా విస్తృతంగా విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు. అయిపోయింది అయిపోయింది, కూలిపోయింది కూలిపోయింది అన్నాడు. అన్నోడు ఏడున్నాడా? ఇప్పుడు నన్ను కనిపిస్తుండా? ఉన్నాడా? రోజు లెక్క పెట్టుకుంటున్నాడు, ఎవరుండ్రు ఎవరు పోయినరు. ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఎగ్గ మల్లేశం దగ్గర ఎన్ని పైసలునో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అవునా? రిజర్వ్ బ్యాంకులో ఏమైనా తక్కువ కడితే కూడా అప్పించడానికి నగదు ఉంది. ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు పలుకుతారు అంటే, అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనా సార్, ఏదో కష్టపడుతాడు, మేము కూడా మా శాతనైన కాడికి సాయం చేస్తే బలపడతాడు, బలపడితే తెలంగాణ అభివృద్ధి అవుతుందన్న ఆలోచనతో వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఏముందే నా దగ్గర ఇయనీకే? ఏముంది చెప్పురు? నా అంగంతో ఏం రాదు, లాగంతో కూడా ఏం రాదు. ఏమిస్తాను నేను వాళ్ళకు? ప్రకాశ్ అన్నకో ఎగ్గ మల్లేశంకో ఏమి ఇవ్వగలిగినాము? వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు, ఒక పక్కన బీజేపీ వాడు ఏడుంటుందా? 3 నెలలు కూడా ఉండదని ఒకడంటాడు, 6 నెలల పోతుందని ఇంకోడు అంటాడు. వీళ్ళేమన్నారు? 3 నెలలు 6 నెలలు కాదు, 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది. 2004 నుంచి 2014 వరకు ఎట్లయితే జనరంజకమైన పాలన నాడు కాంగ్రెస్ పార్టీ అందించిందో, ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించిన మన్మోహన్ సింగ్ మేధావి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిండో, అట్లా మళ్ళా కనీసం 10 ఏళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ అండగా నిలబడ్డారు. అందుకే మిత్రులారా, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కానీ, అంతకంటే ముందు ఎంపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ, జెడ్పీటీసీగా కానీ దాదాపుగా ఈ 16-17 ఏళ్లలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరూ నేను కలుస్తూనే ఉన్నా. జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఇవాళ ముఖ్యమంత్రులకు ఎప్పుడైనా మారినట్టుగా అనిపించిన నేను ఎవరిని కలిసినా అదే పేరుతో పలకరిస్తున్నా కదా, మీలో ఒక్కడిగానే ఉంటున్నా కదా. ముఖ్యమంత్రి